జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు. పరకామణి చోరీ కేసు గురించి ఏమంటున్నాడు? మహాపాపం జరిగిపోయింది, మహాఘోరం జరిగిపోయింది, మన వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగిపోతుంది, దోపిడీ జరిగిపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి, ఈ పాలక మండలి వచ్చిన దగ్గర నుంచి నెయ్యి ట్యాంకర్ బోల్తా పడుతుంది. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి శాపాలు కాదా? వీళ్ళు తిరుమల లడ్డు గురించి చేస్తున్న ప్రచారంలో భాగం కాదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంత మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అదే పరకామణిలో దొంగతనం జరిగితే ఎంత $9 కదా, చిన్న కేసు, దానిది ఏముంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆయన. ఈ రోజు పరకామణి గురించి ఆయన మాట్లాడుతుంటే కనుక జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే సిల్లీగా అనిపిస్తుంది. మన వెంకటేశ్వర స్వామి అంటున్న ఇదే జగన్మోహన్ రెడ్డి అదే మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఫ్యామిలీతో సహా ఎప్పుడైనా వెళ్ళాడా? లేదు. ఆయన గుండు కొట్టించుకోమంటలేదు, ఆయన తిరునామం పెట్టుకోమంటలేదు, గోవిందా కూడా అనమంటలేదయ్యా. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఫ్యామిలీతో సహా వెళ్ళి దర్శించుకొని రావచ్చు కదా. ఎవ్వరు ఏమంటారు కదా, దానికి తప్పే ఉంది. ఇప్పుడు నేనే తీసుకుందామండి, ఒక చర్చి దగ్గరికి వెళ్ళాను అంటే కనుక వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తాం. ఒక మసీద్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తాం. ఒక గుడికి వెళ్తే కనుక ఒక హిందూగా నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య బైబుల్ చదువుతాను నేను, దేవుడు నాతో మాట్లాడతాడు, నాన్న నాతో మాట్లాడతాడు అని చెబుతూ ఉంటాడు. ఈ మాట చెప్పింది నేను కదండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు. వాళ్ళ నాన్నతో మాట్లాడి చెబుతాడంట అని. మరి దేవుడితో మాట్లాడే వ్యక్తి దేవుడు చెప్పింది ఒకటే మాట, సర్వమత సమానత్వం. కానీ ఆయన మతమే అంటే ఆయన అభిమతం ఏంటంటే గనక సర్వమతం ఏకనామం. ఆయన అభిమతం సర్వమతం ఏకనామం. ఏకనామం అంటే ఏమి లేదు, సర్వాన్ని సంకనాగీయటమే ఆయన ఏకనామం. ఇది ఏ మతం అయినా కానివ్వండి, సర్వాన్ని సంకనాగీయటమే ఆయన అభిమతం. ఇదొక్కటి మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఆయన ఏదైతే గనక ఈ హుండీలోది పరకామణి కేసు అంటున్నారు కదా, పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టు ఇప్పుడైతే గనక రాజీ అయితే జరగలేదు. పట్టుకున్నారు నిందితుడిని. ఏదైతే గనక 555 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు, పర్సన్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక్కడ రాజీకి అయితే ఎక్కడ రాలా. కానీ ఈ వ్యక్తి అపాయింట్మెంట్ అయింది ఎప్పుడు? 2024లో. 2024లో జగన్మోహన్ రెడ్డి దిగబోయే ముందులో అప్పుడు ఏదైతే గనక మనకు రీసెంట్ గానే మీకు తెలుసో లేదు, గోమాతలు అనారోగ్యంతో చనిపోయినప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు, కొండ మీద నా సైన్యం 2000 మంది అన్నారు. ఆ 2000 మందిలో ఈడొకడు 3 లక్షలు తీసుకొని 3 లక్షలు ముడుపు తీసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాడు. అలాగే ఈ 2000 మంది దగ్గర ఎంత తీసుకున్నాడో మరి అది కూడా చెబితే గనక జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ 2000 మంది సైన్యం, ఇక్కడ 18 లక్షల మంది ఏమో కాలకేయ సైన్యం. అక్కడికి వస్తే కనుక ఇంకో దాన్ని ఏ సైన్యం అనాలో కూడా అర్థం కాదు, రాక్షస సైన్యం అని మాత్రం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే దేవీ దేవతల దగ్గర జరుగుతున్న అపచారాలన్నీ చూస్తుంటే కనుక ఈ రాక్షస సైన్యం ఏదైతే ఉందో 2000 మందిని, ఆ 2000 మందిని బయటకు తరిమేస్తే గానీ తిరుమల కొండ పవిత్రత అనేది మనం కాపాడలేం. ఈ భూమన కరుణాకర్ రెడ్డికి సహకరిస్తున్న అధికారులు ఇంకా కొంతమంది ఉండారండి, పైన కింద స్థాయి అధికారులు ఉన్నారు. ఆయన దగ్గర ఆయన మెప్పు కోసం ఇంకా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా బయటకు తీస్తే కనుక ఈ అరెస్ట్ జరిగింది ఇప్పుడు జనవరిలో అరెస్ట్ జరిగింది. జనవరిలో అరెస్ట్ జరిగితే వాళ్ళు మార్చండి. మరి ఈ రోజు బయటకు వచ్చి మేమేదో సాధించాం, ఓడపొడిచాం, పీకేమంటారింది? ఆల్రెడీ టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, రికవరీ కూడా చేసేసారు కదా. మీలాగా రాజీ చేసుకోలేదు కదా భూమన కరుణాకర్ రెడ్డి. ఏది $9 అని చెప్పి ఆ స్వామివారికి ఏమో 40 లక్షల రూపాయల ఆస్తి రాసి మిగతా 100 కోట్ల ఆస్తి మీరు దొబ్బితున్నారు కదా. మరి దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. అయ్యయ్యో అప్పుడు గుర్తుకు రాలేదు. అసలు నీకేం సంబంధం అయ్యా? అక్కడ ఉన్న దేవుడు కాదు నల్లరాయి అని మాట్లాడిన వ్యక్తివి నువ్వు. ఆ నల్లరాయిని చెప్పుతో కొడతాను నేను అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి. రాడికల్ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అయ్యా కాదా? నువ్వు మాట్లాడలేదని చెప్పి అదే వెంకన్న స్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలవా? లేదు మీరు నమ్ముకున్న బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పే దమ్ముందా మీకు ఎవరికైనా? నీకు గాని జగన్మోహన్ రెడ్డికి గాని ఎవరికైనా సరే ఆ ధైర్యం ఉంటే గనక మీరు బయటకు వచ్చి మాట్లాడండి, మేము వింటాం దాని గురించి. మీరు ప్రమాణం చేసే దమ్ముంటే గనక వెంకన్న స్వామి మీద తడి బట్టలతోటి ప్రమాణం చేసే దమ్ముంటే రండి. నేను ఆ మాట అనలేదు, ఆ నల్లరాయి అనే మాట నేను అనలేదు, చెప్పుతో కొడతాననే మాట నేను అనలేదు అనే మాట నువ్వు ఒప్పుకుంటా. అసలు SVBCలో ప్రధానంగా అర్చకులకి ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఒకటి ఉంది. దాని చైర్మన్ గా ఎవరిని పెట్టారో తెలుసా అండి? భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్న. అతను పరమ నాస్తికుడు. అర్చకులకు ట్రైనింగ్ ఇచ్చే కాడ భూమన కరుణాకర్ రెడ్డి అన్న నాస్తికుడు అయ్యింది. వాడిని ఎందుకు పెట్టారు? అసలుకి ఎవడు సొమ్ము దొబ్బి తింటానికయ్యా? హిందువుల సొమ్మేమో మీరు జలసాలు చేసుకోవడానికి కావాలా? మీ అన్న ఏమో వారానికి ఒకసారి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడా? అలాంటి వాడికేమో
అర్చకుల ట్రైనింగ్ సెంటర్ అధికారిగా ఏదైతే కనుక చైర్మన్ గా ప్రకటిస్తారా మీరు? ఎవడి సొమ్ము? ఇంకా ప్రెస్ మీట్ లో ఈయనొచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంటాడు కూర్చొని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు గంటలు ఊపి చూపించారయ్యా, మరి గంటలు ఊపి చూపించాడు. ఎవడోడు మన గోరంట్ల మాధవ్ గంట ఊపి చూపించాడు కదా. ఆ గంట ఊపినప్పుడు నువ్వేమన్నా సరే సస్పెండ్ చేసావా? లేదే. మరి ఈ రోజు ఎందుకు సించేసుకుంటావు? సరే వాడిని సస్పెండ్ చేయలేదు, సరే ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి మళ్ళీ గంట ఊపాడు కదా, ఆ రోజు వాళ్ళ గంటలు నచ్చినాయా? తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గంటలు ఊపే వాళ్ళనేమో మీ వెనకమాల పెట్టుకొని తిరుగుతారా? పద్ధతిగా బట్టలు వేసుకుని ఉంటే మాత్రం ఆయన తప్పు చేశారా? పదే పదే ఒక అబద్ధాన్ని వీళ్ళు నిజం చేయాలని చెప్పి అంత తాపత్రయపడుతున్నారు ఎందుకంటారు? ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంది, ప్రతి ఒక్కటి పేదలకు అందిస్తుంది, అన్నీ చేస్తుంది. ఇక మాకు అవకాశం రాదు కాబట్టి మేమేం చేయలేం. కాబట్టి ఏం చేయాలి? ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. బద్నాం చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఫేక్ ఎలిగేషన్లు ఏదో ఒకటి చేస్తూ ఉంటే కనుక ప్రజల్లో విరక్తి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు అయినా సరే, ఎవరైనా ఒకే తానులో మొక్కలని చెప్పి ప్రజల్లో ఒకటి వచ్చింది. అప్పుడు మనకేదన్నా అవకాశం ఉండిద్దేమో అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచిస్తుంది ఏందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం గురించి ఆలోచిస్తున్నారు తప్పితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తొంగున్నారా, లేదంటే లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసారా, ఇవన్నీ పట్టించుకోవట్లా. లోకేష్ గారు మొన్న అహ్మదాబాద్ వెళ్ళారు, క్రికెట్ మ్యాచ్ చూశారు, తెల్లారి పొద్దున్నే వచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 245 కోట్లతోటి 245 కోట్లతోటి వరద రక్షణ గోడ నిర్మిస్తుంటే దానికి శంకుస్థాపన చేశారు. అలాగే దాదాపు 1,45,00,000 ఖర్చు పెట్టి ఎత్తిపోతల పథకం పెట్టారు, దాన్ని ఓపెన్ చేశారు. ఇట్ట చేస్తా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి నేను 4 గోడల మధ్య కూర్చుంటాను, పబ్జీ ఆడుకుంటాను, ఇంట్లో కూర్చుంటాను, టీవీలో క్రికెట్ చూస్తానంటే కుదరదు కదా. లోకేష్ అంటే ఆయన తిరుగుతాడబ్బా, నువ్వు కూడా తిరుగు. జరిగింది ఇండియాలోనే కదా, మనకు పాస్పోర్ట్ అవసరం లేదు కదా, ఫ్లైట్ ఎక్కితే అట్ట వెళ్ళొచ్చు. లేదు బెంగళూరులోనే ఉన్నావు కదా, సరదాగా అహ్మదాబాద్ ఎంతసేపు, బెంగళూరు హైవే ఎక్కితే కనుక నీకు ఒక 6 గంటల ప్రయాణం, సరదాగా వెళ్ళి రావచ్చు కదా. లేదు, మనకి ఇంట్లో కూర్చుంటే కనుక పబ్జీ ఆడుకోవాలి కదా. అంతే, దానికోసమే. పబ్జీకే టైం లేనప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడ చూస్తాడులేండి మన జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చేయాలన్నా ఏదన్నా చేయాలంటే గనక ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. నీ దృఢమైన సంకల్పం ఏంటంటే గనక నా వెనకమాలకి ఎంత వస్తుంది, నా ముందల ఎంత ఉంది, ఇదే నీ దృఢమైన సంకల్పం. ఇంతగా మించి నువ్వు చేసేది ఏమీ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.